కపిని గందెళ్ళు కింద వేరే సింహల మీద వరే పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సాలహి గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తొలతది నామరా గుజలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై దిర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా వద్దు దిర్గని పొన్న పూలు గట్లు దిర్గని గన్నెర్లు సది దిర్గని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 హస్తాల భగరతి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌస్ గంగా రెడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నునుపల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేనిది గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాసుకొని నక్షత్రకన్న దాసుకొని 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలూరది లాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సుఖం పేటవిది శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నరి జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాణి డోలనది పంబలోని పంబాల చూడన బయలవనిది బెదల కట్టన సకలం సదరస బండాన బ్యాగరింటిది లదిగంపన వడ్లవనిది బర్షన కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాన్న సరసమైన వాటాన బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంటన మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఆ నలకక్క రూపంబు నల్లబోషనంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వయసునంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన శరణము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం.